Hi all of you. Subject utilization of electrical energy. So already I told that utilization is a one of the part of power system only. Actually, you consider the power system means generation, transmission, and distribution. But the generated power should be utilized by the utilizer or industrial purposes, right? So it is nothing but a utilization. All the power generated in the power station should be utilized, right? So that is a subject hour. It is the nothing but one part of the power systems only, right? So coming to today's class, traction, that is unit traction, electrical traction, right? So we are going to discuss the topics in today's class, special features of traction motors, types of services, okay, types of services that is for traction purposes, okay, and speed time and speed distance curve for different services. Just we are going to discuss about introduction of these topics, and we go for very important topics next. That is speed time curves, okay, that is trapezoidal and quadrilateral, right? Right, coming to topic one, that is special features of traction motors. All right, the general features of electrical motors used for traction purpose are anything. There are two features, that is mechanical features and second one is electrical features, okay. These two features are very important for traction motors, okay. So first one is mechanical features and second one is electrical features, right? So coming to mechanical features, so what are the mechanical features used in the traction purpose are the traction motor must be mechanically strong, right? మెకానికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఇప్పుడు కార్ అయినా బైక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో లైట్ వెయిట్ ఉంటే ఏమైందంటే ఇట్ మే బి ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్, రైట్? సో దట్స్ వై ద ట్రాక్షన్ మోటార్ మస్ట్ బి మెకానికల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, రైట్? సో అండ్ రోబస్ట్ అండ్ ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ స్టాండింగ్ సివియర్ మెకానికల్ వైబ్రేషన్స్, ఓకేనా? అంటే ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇట్ షుడ్ బి వెత్ స్టాండ్ ఈజీగా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్, ఓకే. ద ట్రాక్షన్ మోటార్ మనం యూజ్ చేసుకునే మోటార్ ఏంటంటే షుడ్ బి కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ టైప్ వెన్ ప్లేస్డ్ బినిత్ ద లోకోమోటివ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ డస్ట్ అండ్ మెడ్. అంటే ఇన్సైడ్ ప్లేస్ చేసుకుంటాడు వాడు, ఎందుకంటే టు ప్రొటెక్ట్ ఫ్రమ్ డర్ట్, అగైనెస్ట్ ఫ్రమ్ డర్ట్, డస్ట్ అండ్ మడ్ నుంచి అనమాట. అందుకని ట్రాక్షన్ మోటార్ షుడ్ బి కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ టైప్ when placed inside the locomotive, right? That is beneath nothing but ఏంటంటే inside or enclosed అనమాట, ఇన్సైడ్ అని చెప్తారు, ఓకేనా? లోకోమోటివ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ డస్ట్ నుంచి మడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, ఓకేనా? ఇన్ ఓవరాల్ డైమెన్షన్ ద ట్రాక్షన్ మోటార్ మస్ట్ హ్యావ్ స్మాల్ డయామీటర్, రైట్? అవునా కదా? అంటే డయామీటర్ బిగ్ మనకి ప్రాబ్లమే కదా. అంటే ఏంటంటే ఆ మోటార్ సైజే ఎక్కువ ఉందనుకోండి, సో బైక్ సైజ్ కానీ కారు ఇంకా పెరిగిపోయింది. టు అరేంజ్ ఈజీలీ బినెత్ ద మోటార్ కోచ్, అవునా కదా? సో మనం ప్లేస్ చేసుకోవడానికి ఇట్ ఈజీ అనమాట, ఓకేనా? a traction motor must have minimum weight so that the weight of a locomotive will decrease, ఒక తక్కువ వెయిట్ ఉంటే ఇంకా బెస్ట్ కదా, అవునా? సో దట్ ఈస్ ద టోటల్ లోకోమోటివ్. అంటే బైక్ అయినా సరే ఏదైనా సరే మొత్తం సైజ్ ఆర్ వెయిట్ తగ్గిపోయేది కదా మోటార్ వల్ల తగ్గితే, అవునా? హెన్స్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ ద మోటార్ విల్ బి ఇంక్రీజ్, ఓకేనా? రైట్, కమింగ్ టు ఎలక్ట్రికల్ ఫీచర్స్. సో these are the electrical features. That is high starting torque. It is very necessary. మీకు ఐడియా ఉంటుంది హై స్టార్టింగ్ టార్క్ అంటే ఏంటమ్మా. ఇనిషియల్ గా స్టార్ట్ అంటే మనం చూస్తుంటాం జనరల్ గా ట్రైన్స్ మూవ్ అయ్యేది ఎలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి లోకల్ ట్రైన్స్, అంటే ఇట్ రిక్వైర్స్ హై స్టార్టింగ్ టార్క్ అనమాట, ఓకేనా? సో స్పీడ్ కంట్రోల్ అంటే మీకు అర్థమై ఉంటుంది, అవునా కదా? మనం ఎంత బైక్ అయినా సరే
స్పీడ్ కంట్రోల్ ఆర్ బ్రేక్స్ అనేవి లేకపోతే, స్పీడ్ కంట్రోల్ అవ్వకపోతే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు అస్, అవునా కదా? రైట్, స్పీడ్ కంట్రోల్ ఉండాలి. ఎలక్ట్రికల్ ఫీచర్స్ లో స్పీడ్ కంట్రోల్ కూడా కంపల్సరీ, అవునా కదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. డైనమిక్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్, ఇట్ విల్ బి ఇన్ ద ట్రాక్షన్ పర్పస్ ఓన్లీ. ట్రాక్షన్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ లో మనం యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ డైనమిక్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్. ఓకే, టెంపరేచర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓవర్లోడ్ కెపాసిటీ మీకు అర్థమైంటుంది. ఓవర్లోడ్ కెపాసిటీ అనేది ట్రైన్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ 50 అయితే 50 మెంబర్స్ ని వాడు అలో చేయడు, అవునా కదా? సో 100 ఇట్ కెనాట్ లిమిటెడ్, అవునా కదా? సో ఓవర్లోడ్ కెపాసిటీ అంటే ఇట్ షుడ్ విత్ స్టాండ్ అప్ టు ఓవర్లోడ్. ఓకే, parallel running, parallel running and commutation clause. These are the features we are going to discuss for electrical features. Okay, so చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీచర్. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? హై స్టార్టింగ్ టార్క్ చెప్పాను, అవునా? సో హై స్టార్టింగ్ టార్క్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ హై స్టార్టింగ్ టార్క్ ఉండాలి. ఎందుకంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద మోటార్ ఆన్ లోడ్ డ్యూరింగ్ ద స్టార్టింగ్ కండిషన్స్ ఇన్ అర్బన్ అండ్ సబర్బన్ సర్వీసెస్. మీకు అర్థమైందా లేదో? అదే ఇప్పుడు నేను చెప్పాను జస్ట్ బిఫోర్ ద పాయింట్, దట్ ఈస్ లోకల్ ట్రైన్స్ ఏంటంటే అర్బన్ అండ్ సబర్బన్ సర్వీసెస్ అనమాట. అవి ఏంటంటే ఆ టైం కండిషన్ లో ద టైం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ వెరీ లో, అవునా కదా? అంత తక్కువ ఉంటుంది. మన దట్ ఈస్ 1 కిలోమీటర్ టు 8 కిలోమీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ టు 8 కిలోమీటర్స్ బిలో, అంటే ఈ డిస్టెన్స్ ఏ ఉంటుంది, అంటే స్టేషన్ టు స్టేషన్. సో యూ షుడ్ హ్యావ్ హై స్టార్టింగ్ టార్క్ అన్నమాట. ఎందుకంటే ఇమ్మీడియట్ గా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే లోపే మాక్సిమం స్పీడ్ తో అది రన్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ హై స్టార్టింగ్ టార్క్ అని చెప్తున్నాడు. ఓకేనా? దట్ స్పీడ్ కంట్రోల్. సో ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్ మస్ట్ బి సింపుల్ అండ్ ఈజీగా ఉండాలి, అవునా? దిస్ ఈస్ నెసరీ ఫర్ ద ఫ్రీక్వెంట్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ద మోటార్ ఇన్ ట్రాక్షన్ పర్పస్. అంటే అదే చెప్తున్నాం కదమ్మా, స్టేషన్ టు స్టేషన్ డిస్టెన్స్ వెరీ లో అయినప్పుడు, తక్కువ అయినప్పుడు ఏంటంటే డిస్టెన్స్ తక్కువ అయినప్పుడు, సో ది స్పీడ్ కంట్రోల్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ, అంటే నథింగ్ బట్ డ్రైవర్ హ్యాండ్స్, అవునా? సో ఫ్రీక్వెంట్ గా ఆపుతా ఆన్ చేస్తూ ఉండాలి మనం, అవునా కదా? అందుకని ఏంటంటే స్పీడ్ కంట్రోల్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. ఓకే, దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఫీచర్. ఓకే, అండ్ డైనమిక్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్. I told you number of times this one. Traction motor should be able to provide easy, simple, rheostatic and regenerative braking, subject to higher voltages, so that the system must have capability of withstanding voltage fluctuations. అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏంటంటే ఇదేదైనా సరే మనం యూజ్ చేసుకునే పవర్ ప్రజెంట్ తక్కువ, అంటే ఐ మీన్ జనరేట్ అంటే మనం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నుంచి డ్రా చేసుకునే పవర్ ఏంటంటే డైరెక్ట్ గా లాస్ అయిపోకుండా, అంటే ఏదైనా ఆఫ్ చేసినప్పుడు రీజనరేట్ బ్రేక్. అంటే ఇప్పుడు ఏంటంటే స్టేషన్కి వచ్చేటప్పుడు ఏమైందంటే ట్రైన్ బిఫోర్ 1 or 2 కిలోమీటర్స్ ముందు ఏంటంటే వాడు ఆ పవర్ లైన్ ఆఫ్ చేసేస్తాడు. ఎందుకంటే నాట్ నెసరీ టు, ఎందుకంటే ఆ టైంలో పవర్ అనేది రీజనరేట్ అయ్యింది మనకి, ఓకేనా? సో టు ద సప్లై. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటున్నాను. So to withstand voltage fluctuations at a point of time. Okay, next coming to temperature. So temperature in the it should withstand up to high temperatures and it should be withstand. Actually temperatures ఏంటంటే ట్రాన్సియెంట్ కండిషన్స్ లో బాగా ఎఫెక్ట్ అవుతాయి, ఓకేనా? సో అదే పాయింట్ ఇక్కడ చెప్పాడు. ద ట్రాక్షన్ మోటార్ షుడ్ హ్యావ్ the capability of withstanding high temperature during transient conditions. What is meant by transient condition? So స్టడీ కండిషన్ అంటే ఏంటమ్మా, నేను ఒక 500 RPM తో రొటేట్ అవుతా రన్ అవుతుంది అనుకోండి, దాన్ని బట్టే 50 కిలోమీటర్స్ రన్ అవుతుంది అనుకో ట్రైన్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం, అవునా కదా? సో అదే 0 నుంచి 50 కిలోమీటర్స్ వచ్చే ఈ పీరియడ్ చూసావా, ఈ పీరియడ్ ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటాడు, ఓకేనా? సో వన్స్ స్పీడ్ రన్ అయిన తర్వాత 50 కిలోమీటర్ స్టడీకి వెళ్తుంది అనుకో, దట్ ఈస్ స్టడీ స్టేట్ కండిషన్ అంటాడు. ట్రాన్సిషన్ కండిషన్ అంటే ద కండిషన్ ఫ్రమ్ 0 to 50 కిలోమీటర్స్ స్పీడ్ రన్ చేయడానికి ఏదంటే ట్రాన్సిషన్ కండిషన్స్ అంటాడు. ఆ టైంలో మనకి ఏంటంటే మోటార్ మీద హై టెంపరేచర్ ఎఫెక్ట్ అయ్యింది, ఎందుకంటే మనం ఆ యాక్సలరేషన్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాం కదా, అందుకు ఆ టైంలో కూడా మనం ఏంటంటే టెంపరేచర్ అనేది విత్ స్టాండ్ అవ్వాలి అంటున్నాడు వాడు, ఓకేనా? టు షుడ్ విత్ స్టాండ్ అప్ హై టెంపరేచర్స్ అని చెప్తున్నాడు డ్యూరింగ్ ట్రాన్సిషన్ కండిషన్స్. ద ట్రాన్సిషన్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ డ్యూరింగ్ ద స్పీడ్ ఫ్రమ్ స్టాండ్ స్టిల్ టు ద స్టడీ స్టేట్ పాయింట్.
ఓవర్లోడ్ కెపాసిటీ మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఓవర్లోడ్ షుడ్ హ్యావ్ క్యాపబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎక్సెసివ్ ఓవర్లోడ్స్ మన ఇండియాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ట్రైన్ విల్ ఫేస్ ఎక్సెసివ్ ఓవర్లోడ్స్ ఓన్లీ, అవునా? రైట్. parallel running, ఓకేనా? ఇన్ ట్రాక్షన్ వర్క్ మోర్ నెంబర్ ఆఫ్ మోటార్స్ నీడ్ టు రన్ ఇన్ ప్యారలల్ టు క్యారీ మోర్ లోడ్, అవునా కదా? మన లోడ్ చెప్పగా ఇప్పుడే ఓవర్లోడ్ కెపాసిటీ అని. దేర్ ఫోర్ ద ట్రాక్షన్ మోటార్ షుడ్ హ్యావ్ సచ్ స్పీడ్, టార్క్ అండ్ కరెంట్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దోస్ మోటార్స్ మే షేర్ ద టోటల్ లోడ్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ, ఓకేనా? నెంబర్ ఆఫ్ మోటార్స్ మనం ప్యారల్ గా రన్ చేసి వర్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫర్ లోడ్ ఆన్ చేయనప్పుడు, సో స్పీడ్ టార్క్ కరువు కానీ దట్ ఈస్ కరెంట్ టార్క్ కరువు కానీ ఏంటంటే షుడ్ హ్యావ్ దట్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ లా ఉండాలి. అంటే ఏంటి? టు విత్ స్టాండ్ హై లోడ్స్ కి, ఓకేనా? దట్స్ వై ఇంకా చెప్పాలంటే ఆ లోడ్ ని షేర్ చేసుకోవాలి. అన్ని మోటార్స్ ఏంటంటే ఒకే మోటార్ మోదే మనకి లోడ్ పడకూడదు, అన్ని మోటార్స్ టోటల్ గా ఈక్వల్ షేర్ చేసుకోవాలి. ఓకే. కాంపిటీషన్. So traction motor should have the feature of better commutation to avoid the sparking of the brushes and commutator segment. ఇది మీరు కాంపిటీషన్ అని చెప్పేసి మన డీసీ మిషన్స్ లో కాంపిటీషన్ ప్రాసెస్ అని చదువుని ఉంటారు. దట్ ఈస్ ఇట్ ఎఫెక్ట్స్ అట్ ద పాయింట్ ఆఫ్ దట్ ఈస్ బ్రషెస్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, బ్రషెస్ అని చెప్పను, కాయిల్స్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రషెస్ మూవింగ్ ఆర్ కాయిల్స్ మూవ్ ఏదైనా సరే జరిగినప్పుడు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. మనకి షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏమైందంటే స్పార్క్స్ అక్కడ అవుతాయి ద బ్రషెస్, ఓకేనా? సో టు అవాయిడ్ ద స్పార్కింగ్ ఎట్ బ్రషెస్ ఏంటంటే షుడ్ హ్యావ్ బెటర్ కాంపిటీషన్ అనేది చెప్తున్నాడు. ఓకే, దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ ఫీచర్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ ఫీచర్స్ ఫర్ ట్రాక్షన్ అన్నమాట. ఓకే, ట్రాక్షన్ మోటార్ స్పెషల్ ఫీచర్స్. దిస్ ద టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, కంపేర్ టు ప్రీవియస్. రైట్. Next, coming to very important, we are going to the topic, very important topic. Up to now, we have discussed the theory, and from this, we have going to discuss about the main topic, that is speed services. Okay, na? జస్ట్ ఇమాజిన్ మన ట్రైన్ గురించి ఆలోచించుకోండి. మనం ట్రైన్స్ ఏంటంటే మెయిన్గా త్రీ ప్లేసెస్ యూజ్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే మెయిన్ లైన్ సర్వీసెస్, అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ లైన్ ఏమంటామంటే మెయిన్ లైన్ సర్వీస్ అని చెప్తాడు, ఓకేనా? అది నెక్స్ట్ సబ్ అర్బన్ అండ్ సిటీ సర్వీసెస్. సిటీ సర్వీసెస్ అంటే ఏంటి? ప్యాసింజర్స్ కానీ హై స్పీడ్ ప్యాసింజర్స్ ఉంటాయి చూసావా, అంటే లోకల్ టు లోకల్, లెట్స్ అజ్యూమ్ గుంటూరు టు విజయవాడ, ఈ సర్వీసెస్ ఏంటంటే సిటీ సర్వీసెస్. లేకుంటే మంగళగిరి దాకా వెళ్ళి అంటే చూసావా, వాటి అనమాట. సబర్బన్ అంటే ఇంకా లోకల్ ట్రైన్స్ అని చెప్తాడు, ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ అనమాట, టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్తే, ఓకేనా? Coming to first one, okay, here he said that there are mainly three types of passenger services by which the type of traction system has to selected. Mainly mainline services, urban services and suburban services, right? So coming to mainline services, mainline service and enti? So in the mainline services, the distance between the two stops usually more than 10 kilometers. మోర్ దెన్ 10 కిలోమీటర్స్ అంటే ఏంటి? సపోజ్ సర్వీస్ అనేది ఏంటంటే బిట్వీన్ ద స్టాప్ చెప్తున్నాడు అంతే. ఇటు సర్వీస్ అనేది మేబీ లాంగ్, ఇట్ ఈస్ మెయిన్ లైన్ సర్వీస్. అది మరి చెప్పాను కదా, గుంటూరు నుంచి హైదరాబాద్ అనే ఒక లైన్ మెయిన్ లైన్ సర్వీస్ అంటే స్టాప్స్ అనేవి బిట్వీన్ ద టూ స్టాప్స్. అంటే ఇప్పుడు గుంటూరులో స్టార్ట్ అయితే కంపల్సరీగా ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ అనేది స్టాప్ ఉంటుంది కంపల్సరీగా మెయిన్ లైన్ సర్వీసెస్ లో. అంటే ఏంటి? సత్తెనపల్లి, అవునా? అలాగా, ఓకేనా? సో దట్స్ వై high balancing speed should be required. High balanced speed should be required and acceleration and retardation are not so important. Acceleration and retardation అంటే ఏంటంటే ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఒకేసారి స్లోగా రావాలి అనేది మనకి నాట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేటగిరీ. Right. Sorry. Coming to urban service. So urban service, in urban service, the distance between the two stops is very less and it less than 1 kilometer also. Okay, urban services lo.
ఓకేనా. That is, it requires high average speed for frequent starting and stopping. ఓకేనా, హై యావరేజ్ స్పీడ్ ఉండాలి. ఓకేనా, దట్ ఈస్ ద లెస్ దెన్ 1 కిలోమీటర్ ఉంటుంది అమ్మ. అర్బన్ సర్వీసెస్ అంటే సిటీ సర్వీసెస్ అని చెప్తారు. సబర్బన్ సర్వీసెస్ అంటే 1 to 8 kilometers అని చెప్తారు. ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్టేషన్స్ ఏంటంటే 1 to 8 kilometers. దిస్ సర్వీస్ రిక్వైర్స్ ర్యాపిడ్ యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ యాజ్ ఫ్రీక్వెంట్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ రిక్వైర్డ్. అవునా కదా. సో సబర్బన్ సర్వీసెస్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్టేషన్స్ మేబీ 1 kilometer to 8 kilometers ఉండొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ సర్వీసెస్, టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ వన్ నేను చెప్పాను మెయిన్ లైన్ సర్వీసెస్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ షుడ్ బి అబౌట్ 10 kilometers అని చెప్పాను. ఓకేనా, అబౌట్ 10 kilometers. ఓకేనా, అర్బన్ సర్వీసెస్ ఏమో దట్ ఈస్ లెస్ దాన్ 1 kilometer. దట్ ఈస్ సబర్బన్ సర్వీసెస్ ఏమో 1 to 8 kilometers. దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్స్. Okay, coming to next, that is very important, speed time and speed distance curve for different services. For different services means services are 3 types. So first one is mainline, urban and suburban services. Okay na, for the both for the among three services ki manaki entante speed time and speed distance curves anedi manam draw cheyabothunam. Okay na, so actually first one is what is meant by speed time curve ante enti. So that is simple. Okay na, స్పీడ్ కి టైం వర్సెస్ రాస్తాం అంటే డ్రా చేస్తాం సర్క్యూట్ గ్రాఫ్ ని. దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ టైం కర్వ్ అని చెప్తారు. ఓకేనా, దిస్ కర్వ్ దట్ షోస్ ద ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అలాంగ్ ద ఆర్డినేట్ అండ్ టైమ్ ఇన్ సెకండ్స్ అలాంగ్ ద అబ్స్కా. అవునా, ఈజ్ నోన్ యాజ్ స్పీడ్ టైం కర్వ్, రైట్. సో second one, that is the curve that shows the distance between the 2 stations. Distance between the 2 stations along the ordinate and the time memo along the obscure. That is nothing but a speed distance curve anamata. Okay, so the area under speed time curve gives the distance traveled during a given time interval, and slope at any point on the curve towards obscure gives the acceleration retardation at the any instant. Okay, out of the two speed time curves is more important. Okay, we will discuss in the neatly here in the next we curves guరించి డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోదాం, ఆ తర్వాత సబర్బన్, తర్వాత అర్బన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్, typical speed time curve for train running on main line service is shown in figure. That is nothing but here it will be shown here. Okay, it mainly consists of the following time periods anamata. So first one ఏంటంటే యాక్సలరేషన్ పీరియడ్ అంటాను. సో యాక్సలరేషన్ లో మనకి ఏంటంటే 2 types ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ పీరియడ్ అండ్ యాక్సలరేషన్ ఆన్ స్పీడ్ కర్వ్. ఓకేనా, ఈ రెండు యాక్సలరేషన్ కమింగ్ అండర్ యాక్సలరేషన్. ఓకేనా, అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్రీ రన్నింగ్ పీరియడ్, అండ్ థర్డ్ వన్ కోస్టింగ్ పీరియడ్ అండ్ బ్రేకింగ్ పీరియడ్. సో these three are very important. Okay, coming to first one, let us say coming to diagram చూడడం ఒకసారి ఇక్కడ. that is speed, consider it is a main line service. Okay na, main line service nothing but it has the distance between the two trains are above 10 kilometers. Okay na, above 10 kilometers, right. So first one is here I mentioned, that is constant acceleration. Acceleration mainly you have 2 types avuna. First one is constant acceleration, second one acceleration on curve avuna. So first one is acceleration period enti 0 to t1 varaku. Okay, next to acceleration on speed curve emo t1 to t2 varaku distance. Okay, this is AB అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ ఫ్రీ రన్నింగ్ కండిషన్ ఏమో t2 to t3, దట్ ఈస్ ఫ్రీ రన్నింగ్ BC అని చెప్తాడు. C to D nothing but a coasting period, nothing but T3 to T4, and finally breaking period T4 to T5. Okay, this is about speed. Speed is first speed ఎలా వస్తుంది మనకి స్టార్టింగ్ లో
యాక్సిలరేషన్ అది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కాన్స్టెంట్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అండ్ ఆఫ్టర్ ఏంటంటే బ్రేక్ దట్ ఈస్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకేనా, అప్ టు లాస్ట్ పాయింట్ ఈ. O to E is nothing but a distance. ఓకేనా, సో రైట్, కమింగ్ టు ఫస్ట్ వన్ చూద్దాం. 1 by 1 డెఫినేషన్ చెప్తాను నేను ఇక్కడ. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ట్రాక్షన్ మోటార్ యాక్సలరేట్స్ ఫ్రమ్ రెస్ట్ పొజిషన్. అవునా కదా, రెస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ నథింగ్ బట్ O to A. అవునా కదా, ద కర్వ్ నథింగ్ బట్ O to A represents the constant acceleration period. Okay, O to A is nothing but a constant acceleration period. Nothing but in this time, that is during the instant 0 to T1, okay, the current maintained approximately constant గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, వస్తాను కంపల్సరీ. బట్ ఏంటంటే ద వోల్టేజ్ అక్రాస్ ద మోటార్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాన్స్టెంట్ కరెంట్ ఏమో నేను ఏంటంటే కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకుంటున్నాను. బట్ వోల్టేజ్ ఏంటంటే షుడ్ బి ఇంక్రీజ్. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాను. బై కటింగ్ అట్ స్టార్టింగ్ రెసిస్టెన్స్ ని కట్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఓకేనా, సో స్లోగా మూవ్ చేసుకుంటా. ఓకేనా, బై మూవింగ్ ద స్లోలీ. ఓకేనా, ఫ్రమ్ నాచ్ పొజిషన్ అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి. దస్ ద కరెంట్ టేకెన్ బై ద మోటార్, ఓకేనా, ద ట్రాక్టివ్ ఎఫర్ట్స్ ఆర్ ప్రాక్టికలీ కాన్స్టెంట్. అంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద ట్రైన్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఉంటుంది ఫ్రమ్ O to A వరకు. ఓకే, దిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ నాచ్ ఆఫ్ యాక్సిలరేషన్ పీరియడ్ అంటారు. అంటే ఏంటి నాచ్ ఆఫ్ యాక్సిలరేషన్ పీరియడ్ అంటే స్టార్టింగ్ స్టడీ స్టేట్ కామ్ గా ఉన్న పీరియడ్ నుంచి కాన్స్టెంట్ గా వచ్చే పీరియడ్ నుంచి స్లోగా రన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో typical value of accelerations lies between 0.5 to 1 kilometer per hour. 0.5 to and 1 kilometer per hour. Okay, this can be represented, this period ఏంటంటే యాక్సిలరేషన్ ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాడు ఈ పీరియడ్ ని. ఓకేనా, ద యాక్సిలరేషన్ పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ O to T1 is nothing but ఏంటంటే ఆల్ఫా రిప్రజెంట్ చేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు యాక్సిలరేషన్ ఆన్ స్పీడ్ కర్వ్. ఓకేనా, సింపుల్ అమ్మ, ఒకే ఒక పాయింట్ చెప్తాను చూడండి. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ నథింగ్ బట్ ఏంటంటే సో ఇట్ రిక్వైర్స్ దిస్ నథింగ్ బట్ O to A ఈ నథింగ్ బట్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ నోట్ చేసేసుకోండి. ఓకేనా, సో అట్ దిస్ పాయింట్ ఏంటంటే ద కరెంట్ షుడ్ బి మెయింటైన్ కాన్స్టెంట్లీ అండ్ ద వోల్టేజ్ ఇంక్రీజెస్ బై కటింగ్ ద రెసిస్టెన్స్ స్లోలీ. అవునా కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. రైట్, కమింగ్ టు యాక్సిలరేషన్ ఆన్ స్పీడ్ కర్వ్, the period that is during the running period from T1 to T2, the voltage across the motor mainly in this case ఏంటంటే కాన్స్టెంట్. ఓకేనా, బట్ ద కరెంట్ స్టార్ట్స్ డిక్రీజింగ్. ద కరెంట్ డిక్రీజ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. దిస్ ఈస్ బికాస్ కటింగ్ అవుట్ ద ఇన్స్టెంట్ T1 నుంచి మనకి ఏంటంటే బయటకు వచ్చేస్తాం కాబట్టి. ఓకేనా, అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకేనా, రైట్. సో అకార్డింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటార్ ఏమైందంటే ద స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాక్సలరేషన్ అనేది మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది మనకి. ఓకేనా, అది ఇక్కడ మెయిన్ పాయింట్. స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాక్సలరేషన్ ఆఫ్ మోటార్ విల్ బి రెడ్యూసెస్. ఓకేనా, సో ఫైనల్లీ ద యాక్సలరేషన్ రీచెస్ టు జీరోకి వచ్చేసి ఫర్ సర్టన్ స్పీడ్ వచ్చేసిన తర్వాత యాక్సలరేషన్ స్పీడ్కి వచ్చేసిన తర్వాత అంటే ఫ్రీ రన్నింగ్ కండిషన్కి వచ్చేస్తారు అనమాట. ఓకేనా, ఈ టైంలో ఏమవుతుందంటే the tractive effort exerted by the motor is exactly equal to the train resistance అవుతుంది. ఓకేనా, this is also known as ఏంటంటే decreasing acceleration period అని చెప్తాడు. ఓకేనా, సో దిస్ which shows that curve AB curve. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాను, కరెంట్ షార్ట్స్ డిక్రీజింగ్. ఓకేనా, నథింగ్ బట్ డిక్రీజింగ్ యాక్సిలరేషన్ పీరియడ్ అంటారు. యాక్సిలరేషన్ రెడ్యూస్ అయితే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఈ టైంలో. A to B అనేది స్పీడ్ అనేది హెవీగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రైన్ ఒకసారి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసింది, ఆ తర్వాత ఫాస్ట్ గా వచ్చేసిన తర్వాత B దగ్గరకు వచ్చిన మధ్యలో కాన్స్టెంట్ గా ఒకే స్పీడ్ తో రన్ అవుతూ ఉంటది. ట్రైన్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ఏంటంటే ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అంటాడు. ఓకేనా, ఫ్రీ రన్నింగ్ పీరియడ్ B to C పీరియడ్ అంటే ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అంటాడు. ఓకేనా, ద ట్రైన్ runs freely during the period that is T2 to T3. Okay, at the speed attained by the train at this instant is T2. Okay, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, T2 కి స్టార్ట్ అవుతుంది. During this period the motor draws constant power. ఓకేనా, కాన్స్టెంట్ పవర్ డ్రా చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా, సో ఫ్రమ్ ద సప్లై లైన్స్. ఓకే,
సో దిస్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ద కర్వ్ ఈజ్ నథింగ్ బట్ బీసీ కర్వ్ అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ కోస్టింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కోస్టింగ్ పీరియడ్ అండ్ బ్రేకింగ్ పీరియడ్ అనేది ఎవ్రీ టైమ్ యూ కెన్ అబ్జర్వ్. ఓకేనా, ఎవ్రీ సర్వీసెస్ లో. ఓకే, కోస్టింగ్ పీరియడ్ నథింగ్ బట్ దిస్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి చూడండి, T3 to T4, రైట్. సో ద కర్వ్ ఈస్ నథింగ్ బట్ సిడి కర్వ్ అని చెప్తావు. ఓకేనా, సిడి కర్వ్. At the instant T3, okay, T3 start, the power supplied traction, the motor will be cut off. Okay, motor will be cut off అయిపోయింది, speed will be reduce అవుతుంది. ఓకేనా, అవునా కదా. during this period the train runs due to momentum attained by the particular instant. అంటే previous already some run ఒక స్పీడ్ తో రన్ అవుతా వస్తుంది ఫ్రీ రన్నింగ్ పీరియడ్ లో. రన్నింగ్ పీరియడ్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తానంటే ఇక్కడ మెయిన్ సర్వీస్ లైన్ నుంచి చూస్తాం అక్కడ. సో నేను ఆఫ్ చేసేస్తాను. ఓకేనా, ఆఫ్ చేస్తే ఏమైంది మనకి కోస్టింగ్ పీరియడ్ రెడ్యూస్ అవుతా వస్తుంది అనమాట. మెయిన్ సర్వీస్ ఆఫ్ చేయని ఇక్కడ స్పీడ్, ఓకేనా, ద మోటార్ విల్ కట్ ఆఫ్ అనమాట. స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, వన్స్ ది స్పీడ్ దట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిక్రీజింగ్ ద స్పీడ్ డ్యూరింగ్ ద కోస్టింగ్ పీరియడ్ ఇస్ కాల్డ్ ఏంటంటే కోస్టింగ్ రిటార్డేషన్ అని చెప్తారు. సో దిస్ వన్ అంటే ఈ రిటార్డేషన్ పీరియడ్ లో వచ్చే వాల్యూ దట్ ఈస్ రిటార్డేషన్ వాల్యూ ఏంటంటే బీటాతో మెన్షన్ చేస్తాడు. ఓకేనా, బీటా కోస్టింగ్ కాబట్టి బీటా సి అనుకోదు. ఓకేనా, అండ్ లాస్ట్ కమింగ్ టు లాస్ట్ వన్ బ్రేకింగ్ పీరియడ్. ఓకేనా, ఈ బ్రేకింగ్ పీరియడ్ లో మనం ఏంటంటే దట్ ఈస్ ద డిస్టెన్స్, లెట్ us say ద డిస్టెన్స్ ఏందమ్మా టైం T4 to T5, ద కర్వ్ ఇస్ D to E. ఓకే, at the end of the coasting period, ఈ పాయింట్ ఆఫ్ దట్ ఈస్ D దగ్గర ఏమవుతుందంటే, సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డ్యూరింగ్ దిస్ పీరియడ్ the speed of the train decreases rapidly and finally reduces to 0. స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ 0 వచ్చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే బ్రేకింగ్ పీరియడ్ మనం ఏంటంటే సర్వీస్ లైన్స్ ఆఫ్ చేస్తావు కదా ఇక్కడ మెయిన్ గా ఆఫ్ చేసేసి ఆ మూమెంటం వల్ల వచ్చే వరకు ఇక్కడ దాకా వచ్చేస్తావు. ఆ తర్వాత ఇంకా సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకో, అప్పుడు బ్రేక్ అప్లై చేస్తా వస్తారు అనమాట. వేర్ వి రిక్వైర్డ్ టు స్టాప్ దట్, అంటే మనం చెప్పేసి S1 S2 S3 గూగుల్ దగ్గర ఆగాలంటే అప్పుడు బ్రేక్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాడు. సి దగ్గరికి వచ్చేసరికి మెయిన్ లైన్ అంటే లైన్ అనేది ఆఫ్ చేసేస్తుంది, మనకు అవసరం ఉండదు. కానీ పవర్ సప్లై ఆఫ్ చేసేసి కోస్టింగ్ ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న స్పీడ్ ని ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. వన్స్ స్టేషన్ రాబోతుంది అనే పీరియడ్ అనమాట ఇదంతా C to E వరకు. ఓకేనా, D to E పీరియడ్ ఏంటంటే స్పీడ్ బ్రేక్స్ వేసుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా, సో మెయిన్ దిస్ ఈస్ ఫర్ ఏంటంటే 10 కిలోమీటర్ సర్వీస్ ఉన్నప్పుడు ఏంటంటే we use this that is this curve అనమాట, స్పీడ్ టైం కర్వ్. ఓకేనా, అదే మనం కమింగ్ టు సబర్బన్ సర్వీసెస్ కానీ అర్బన్ సర్వీసెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. మనకి ఏంటంటే సబర్బన్ సర్వీసెస్ లో మనకి ఈ ఫ్రీ రన్నింగ్ కండిషన్ అసలు రాదు. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే సిటీ సర్వీసెస్ లో కూడా మనకు రాదు అనమాట. ఓకేనా, ఓన్లీ రిక్వైర్డ్ మెయిన్లీ యాక్సలరేషన్, కోస్టింగ్, బ్రేకింగ్. యూ కెన్ అబ్జర్వ్ ఎప్పుడైనా సరే హైదరాబాద్ మీరు ఇప్పుడు వెళ్ళుంటే లోకల్ ట్రైన్స్ వెళ్ళుంటే ఏంటంటే స్టేషన్ టు స్టేషన్ చాలా డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే యాక్సలరేషన్ ఫుల్గా యాక్సలరేషన్ అంటే స్పీడ్ రేట్ ఫాస్ట్కి వెళ్ళిపోయి ఒకేసారి ఆఫ్ చేసేస్తాడు. అదే దట్ మొమెంటం ఏంటంటే విల్ టేక్ టు అదర్ స్టేషన్, దగ్గరలో ఉంటుంది కాబట్టి వాడికి అర్థమైపోయింది ఈజీగా. ఓకే, అందుకే ఫ్రీ రన్నింగ్ అనేది ఉండదు. అంటే కాన్స్టెంట్ స్పీడ్ తో రన్ చేసే ఈ పీరియడ్ అనేది ఏంటంటే సబర్బన్ సర్వీసెస్ లో అర్బన్ సర్వీసెస్ లో ఉండదు. రైట్, కమింగ్ చూద్దాం. Next, right here I mentioned the speed time curve for suburban service. Here I mentioned this diagram, speed time curve. Speed ఎంతమ్మా మనకేంటి ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్, యాక్సలరేషన్, కోస్టింగ్ అండ్ బ్రేకింగ్. చెప్పాను కదా డెఫినేషన్స్ మీకు ఆల్రెడీ. ద యాక్సలరేషన్ ఈజ్ పీరియడ్ ఫ్రమ్ 0 to T1, కోస్టింగ్ పీరియడ్ T1 to T2, బ్రేకింగ్ పీరియడ్ T2 to T3. అవునా, హియర్ ఇన్ దిస్ కేస్ చెప్పాడు ఆల్రెడీ. ఓకేనా, the distance between the two adjacent stops must be lying between the 1 to 8 kilometers. Okay, in the service the distance between the stops is more than the urban services and smaller than the mainland services. రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకేనా, రైట్. దీంట్లో ఏంటంటే మెయిన్ గా యాక్సలరేషన్, కోస్టింగ్ పీరియడ్ అండ్ రిటార్డేషన్ అది బ్రేకింగ్ పీరియడ్, త్రీ పీరియడ్స్ ఉంటాయి. యాక్సలరేషన్, కోస్టింగ్ అండ్ బ్రేకింగ్. ఓకే, సో ఫర్ దిస్ సర్వీస్ దేర్ ఇస్ నో ఫ్రీ రన్నింగ్ పీరియడ్ ఉండదు మనకి. ఓకేనా, ద కోస్టింగ్ పీరియడ్ ఈస్ కంపేర్డ్ లాంగర్ సిన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టాప్స్ ఈస్ మోర్. కోస్టింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి, ఎందుకంటే ఒక్కసారిగా ఫాస్ట్ గా స్టార్టింగ్ లో హై స్టార్టింగ్ టార్క్ యూజ్ చేసుకొని
ఫాస్ట్గా వెళ్ళిపోయి యాక్సలరేషన్తో ఒకసారిగా ఆఫ్ చేసేస్తారు లైన్. అదే మూమెంటం యూ కెన్ యూజ్ అప్ టు కోస్టింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది మనకి. ఓకేంది, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళేసరికి. బ్రేకింగ్ ఏంటంటే వన్స్ కంపారిటివ్లీ వెరీ స్మాల్ అనమాట. బ్రేకింగ్ ఆర్ రిటర్డేషన్ పీరియడ్ ఈజ్ కంపేర్ టు స్మాల్. ఎందుకంటే ఈ కోస్టింగ్ పీరియడ్లోనే మనం రన్ చేసుకుంటాం, ఫాస్ట్గా వచ్చేసి ఆఫ్ చేస్తారు కాబట్టి మెయిన్ లైన్ సరిపోయింది మనకి. ఓకే, ట్రైన్స్ యూ కెన్ అజ్యూమ్, ట్రైన్స్ అజ్యూమ్ చేసుకుంటూ ఉంటే అర్థమైపోయింది మీకు. ఓకే, it requires relatively high values of acceleration and retardation. Okay, typical acceleration and retardation values from lying between 1.5 to 4 km per hour and 3 and 4 kilometers per hour respectively. Okay, acceleration and retardation periods. Okay na, acceleration ఏమో 1.5 to 4 kilometers ఉంటుంది, retardation ఏమో 3 and 4 kilometers per hour. Okay, next coming to last one is urban services or city services. Here also same the thing, it is it requires 3 anamata. Okay na, same similar to suburban services, so acceleration, coasting and braking. Okay, in this service also there is no free running period. Okay na, just I mentioned the previous also, the distance between the two stops is must that is less than 1 kilometer. Okay, however relatively short coasting and longer braking period ఉంటుంది ఇక్కడ. ప్రీవియస్ సబర్బన్ సర్వీసెస్ లో ఏంటి, లాంగ్ కోస్టింగ్ సర్వీసెస్ ఉంటుంది, బ్రేకింగ్ పీరియడ్ ఏమో స్మాల్ ఉంటుంది అని చెప్పాడు. జస్ట్ ఆపోజిట్ దట్ ఆఫ్ సబర్బన్ సర్వీస్ అనమాట. ఓకే, ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ ఆర్ హై టు అచీవ్ మోడరేట్లీ హై యావరేజ్ between the two stops. ఓకేనా, here a small coasting period is included to save the energy consumption. Small coasting period is included to save the energy consumption, right? The acceleration of the urban services lies between 1.6 to 4 km per hour. Okay, acceleration period, acceleration nothing but. Okay na, the coasting retardation is kilometer per hour per php anamata. Okay na, so the coasting retardation is about 0.15 and the braking retardation is lying between 3 to 5 km per hour. Okay na, period. This is nothing but a services and types of services. Okay na, for speed time curves we deeply that is next in the next class ఏంటంటే we have some definitions, basic definitions are there. That is crest speed, average speed, schedule speed and schedule time. ఓకేనా, అంటే మనం ట్రైన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే వేరే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ద షెడ్యూల్ స్పీడ్ అనమాట. ఓకేనా, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్. ఓకేనా, రైట్. If you have any doubts, please ask me in the chat box. Okay, thank you. Mainly we observe actually next we need to find this main line. Okay, main line ki that is just trapezoidal curve, speed time curve draw chestanu, so we can calculate that distance also. Okay,